రేవంత్ను ఒక్క విషయంలో అభినందించాలా. ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా బస్సుల్లో ఫ్రీ ఇస్తానన్నారో నేను ఆ రోజు నుంచి ప్రస్తావిస్తున్నా. ఇవ్వడం బాగానే ఉంది. ఆర్టీసీ నష్టపోకుండా ఉండాలంటే ఆ డబ్బులు రీఎంబర్స్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా అప్పుడు బాగుపడుతుంది. తాజాగా 100 బస్సుల్ని కొత్తగా జనంలోకి ప్రవేశపెడుతూ ఆ సందర్భంగా జరిగిన సభలో సజ్జనార్ చెప్పిన లెక్క అయితే 507 కోట్లు ఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అది ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి పని. ఆ విషయంలో రేవంత్ని అభినందించాలి. అట్లాగే మరొక 670 ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నా ఉంటారు. తద్వారా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినప్పుడు ఖర్చు తగ్గుతుంది. ఓన్లీ స్టాఫ్ జీతాలు ఎట్లాగో ప్రాబ్లం లేదు. కాబట్టి ఆర్టీసీ నష్టం పడకుండా కంటిన్యూ చేస్తురావచ్చు. ఇంకో 1000 బస్సులు కనుక రేవంత్ ఓకే అంటే కొంటామని కూడా చెప్తున్నారు. తద్వారా భవిష్యత్తులో ఖర్చు లేకుండా ఉచిత ప్రయాణం అన్నటువంటి చేయించడానికి వీలవుతుంది. అది బాగానే చేశారు. రెండవది, ఇప్పుడు బడ్జెట్లో పొందుపరిచినటువంటి కొత్త కాన్సెప్ట్ చూస్తే కరెంటుకి సంబంధించి మహాలక్ష్మి పథకానికి కరెంటు ఇంటికి 200 యూనిట్లకు సంబంధించి దాదాపు 2,500 కోట్లు ఎంతో కేటాయించారు. కాబట్టి అది కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్స్ లోపు రెండవది అమలు చేయబోయేది అది ఇలా కనబడుతుంది.